గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు P4 సర్వేని రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. P4 అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇకపై పేదరిక నిర్మూలనకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్థికంగా ముందున్న కుటుంబాలను సామాజికంగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు చేయూతను అందించేందుకు వీలుగా మ్యాప్ చేయనున్నారు. పేద ధనిక అనే భేదానికి తావు లేకుండా ఆర్థికంగా ముందున్న 10% కుటుంబాలను మార్గదర్శి అని, సామాజికంగా వెనుకబడిన 20% కుటుంబాలను బంగారు కుటుంబం అని నామకరణం చేశారు. ఈ లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేశాక గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారు. మీ గ్రామానికి సంబంధించిన P4 సర్వే యొక్క లబ్ధిదారుల వివరాలు వెరిఫికేషన్ రీత్యా మీ గ్రామ వార్డు సచివాలయానికి పంపబడ్డాయి. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేకపోవడం, విద్యుత్ కనెక్షన్ లేకపోవడం, ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేకపోవడం, తాగునీరు అందుబాటులో లేకపోవడం, కుటుంబ సభ్యులలో ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ లేకపోవడం, వీటిలో ఏ ఒక్క సమస్య మీ కుటుంబం నందు ఉన్నా మీరు బంగారు కుటుంబంగా పరిగణించబడతారు. కుటుంబం నందు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కలిగి ఉన్నా, మున్సిపాలిటీ నందు 1000 స్క్వేర్ ఫీట్స్కి మించి కమర్షియల్ ఏరియాని కలిగి ఉన్నా, 4 వీలర్ కలిగి ఉన్న, 5 ఎకరాల మెట్ట 2 ఎకరాల మాగానికి మించి భూమి కలిగి ఉన్న, మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 200 యూనిట్లకి మించి ఉన్న మీ కుటుంబం వీటిలో ఏ ఒక్కటి ఒబే చేసినా అనర్హులుగా పరిగణించబడతారు. ఇదివరకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వే ద్వారా అర్హులుగా పరిగణించబడిన లబ్ధిదారుల వివరాలలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి లాగిన్ నందు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ గ్రామ సచివాలయం నందు సోషల్ ఆడిట్ రీత్యా డిస్ప్లే చేసిన బంగారు కుటుంబాలలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే వారిని ప్రాపర్ రీజన్స్తో అబ్జెక్షన్ రైజ్ చేసే ఆప్షన్ కలదు. అదేవిధంగా అర్హత ఉన్న కుటుంబాలు స్వతహాగా మీ గ్రామ సచివాలయంను సంప్రదించి బంగారు కుటుంబాలుగా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు. మార్గదర్శి అంటే నగదు మాత్రమే కాదు, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, మెంటర్షిప్ లాంటి సర్వీసెస్ కూడా అందించవచ్చు. మార్గదర్శిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు zeropoverty.p4.ap.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ అప్ మీద క్లిక్ ఇచ్చి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మొబైల్ నెంబర్తో అథెంటికేట్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ని యూజర్ ఐడిగా, క్రియేట్ చేసిన పాస్వర్డ్ను పాస్వర్డ్గా యూజ్ చేసి లాగిన్ అవ్వండి. ఈ పేజ్ నందు అడాప్ట్ ఫ్యామిలీస్ కిందనున్న నో మోర్ మీద క్లిక్ ఇచ్చి జియోగ్రఫికల్ లొకేషన్ ఫిల్టర్స్ నందు మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న సచివాలయం అడ్రస్ ఫిల్ చేశాక సెర్చ్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న సోషల్ కేటగిరీ, ఫ్యామిలీ కంపోజిషన్కి కూడా ఫిల్టర్ ఉంటుంది, గమనించగలరు. ఇప్పుడు మీ విలేజ్లోని బంగారు కుటుంబాల లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న ఫ్యామిలీ లేదా ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకొని అడాప్ట్ ఫ్యామిలీస్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మార్గదర్శి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి టేక్ ఏ ప్లెడ్జ్ మీద క్లిక్ ఇస్తే మీ అడాప్షన్ కంప్లీట్ అవుతుంది. బంగారు కుటుంబంగా కన్ఫర్మ్ అయిన కుటుంబాలకు అసెస్మెంట్ సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వే నందు కుటుంబం యొక్క జియో ట్యాగింగ్తో పాటు ఇన్కమ్ పెరగడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించే P4 సర్వేలోని బంగారు కుటుంబాలకి మీరు అర్హులైనట్లయితే వెంటనే మీ గ్రామ సచివాలయంను సంప్రదించి బంగారు కుటుంబాల లిస్ట్ నందు మీ పేరు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.